హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఇవాళొచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాపింగ్ చూపిస్తాను. ఇదొచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది కర్టర్ అండి. ఈ రెండే మనం దీనికి యూజ్ చేసేది థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు. ఈ బ్యాంగిల్ వచ్చేసి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అండి. మొత్తం మిడిల్‌లో మొత్తం ఫ్లాట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి కర్వ్ బ్యాంగిల్. నేనిప్పుడు కర్వ్ బ్యాంగిల్ వ్రాప్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం అయితే నేను 45 స్టాండ్స్ థ్రెడ్ రౌండ్ చేసుకొని పెట్టుకున్నానండి. దాన్ని ఫ్లాట్‌గా చేసి ఇలా ముందే స్టిక్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే డ్రై అవుతుంది. సో మనకి ఈజీగా ఉంటుంది వ్రాప్ చేసే టైంలో. ఫ్యాబ్రిక్ గ్లూతో మనము స్టిక్ చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్‌గానే ఉంటుందండి. ఏం ఊడిపోదు. కొంచెం ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టాలి. దాని తర్వాత మనం ఈక్వల్‌గా థ్రెడ్‌ని ఇలా ఈక్వల్ చేస్తూ వ్రాప్ చేస్తూ ఉండాలండి. ఎక్కడైనా హెచ్చు తగ్గులు వస్తే మాత్రం మళ్ళీ థ్రెడ్‌ని ఫస్ట్ నుండి అని కాకుండా మనం పట్టుకున్న ఎడ్జ్ నుండి నీట్‌గా దాని ముళ్ళు ఏమైనా పడితే క్లీన్ చేసుకొని మళ్ళీ వ్రాప్ చేసుకోవాలండి. ఎడ్జ్ వచ్చాక థ్రెడ్ మళ్ళీ గ్లూ అప్లై చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కటర్‌తో కట్ చేసుకోవాలి. ఈక్వల్‌గా కట్ చేసుకోవాలండి. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇంకొక లేయర్ 45 స్టాండ్స్ థ్రెడ్ నేను రౌండ్స్ చేసుకొని మళ్ళీ దీన్ని అతికించాను. సో స్టార్టింగ్లో ఇలా నేను అతికించింది. దీన్ని కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. థ్రెడ్ ర్యాపింగ్ నీట్గా ఉంటే బ్యాంగిల్స్ ఏ డిజైన్ అయినా సరే చాలా నీట్గా అనిపిస్తాయండి. మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి.